హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మధ్య అయితే వీడియోలు పెట్టలేదు కదా, ఎందుకంటే మా అన్నయ్య మ్యారేజ్ అయ్యింది, ఇంకా పెట్టడం అవ్వలేదన్నమాట. ఈ వీడియో ఎప్పుడుదంటే మొదటి శ్రావణ శుక్రవారం రోజు. ఆ రోజు వీడియో చేశాను, ఎడిటింగ్ అన్నీ చేస్తాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వలేదు, అసలు కుదరలేదన్నమాట. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో షెడ్యూల్లో పెట్టేద్దాం అనుకున్నారు, కానీ నాకు అస్సలు కుదరలేదు. ఇంకా అందుకనే వీడియోలు అయితే పెట్టడం అవ్వలేదన్నమాట. పెళ్ళైతే అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా వీడియో పెండింగ్ ఉండిపోద్ది, అలా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అయితే అప్లోడ్ చేసేస్తా. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది కదా, ఇంకా ఆ రోజు నుంచే మొదటి శ్రావణ శుక్రవారం నుంచే ఈ మాసం అంతా లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం మనము. ఇంకా నేను కూడా లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటాను ఏంటనేది వీడియోలో అయితే ఉంటుంది, చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకన్నా. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ కాలుకైతే పసుపు రాసుకుంటున్నానండి. ఇంకా మనకి ఏంటంటే కాలుకి పసుపు, చేతికి గాజులు, ఇంకా పువ్వులు అవన్నీ పెట్టుకుంటాం కదా శ్రావణ మాసంలో. ఇంకా నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట. నేనేంటంటే వరలక్ష్మి వ్రతం గట్టా చేసుకోవట్లేదండి, అంటే ఒక్కదాన్ని ఎప్పుడు చేయలేదన్నమాట. నేను ఒక్కదాన్నే పెళ్ళైన తర్వాత మా పాప పుట్టాక నేను, మా అమ్మ, మా అక్క 1 సంవత్సరం చేసాము కలిసి. అదే చేయడం అండి వరలక్ష్మి వ్రతం పెళ్ళైన తర్వాత ఇంకా నేను ఒక్కదాన్ని అయితే చేయలేదన్నమాట. కానీ ఎప్పుడైనా కంపల్సరీగా చేస్తాను, స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే యథాస్థానంలోనే లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ కూడాను శ్రావణ మాసంలోనూ పూజా మందిరంలోనేనండి పూజ చేసుకుంటాను అనమాట, లక్ష్మీదేవి పూజ. ఇంక ఇక్కడ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఆ రోజు ఫ్రైడే రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నానండి. 2 ఇయర్స్ తర్వాత సంతోషమాత గుడికి అయితే వెళ్తున్నాను అనమాట, అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ గుడిలోనే మేము 16 వారాలు కుంకుమ పూజ చేసి ఉద్యాపనలు అయితే 2 ఇయర్స్ చేశాను అనమాట. ఫస్ట్లో వెళ్ళానండి, ఇక్కడికి పోస్టింగ్ వచ్చాం కదా, స్టార్టింగ్లో వెళ్ళాను. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. అసలు అనుకోలేదన్నమాట వెళ్తానని. ఫ్రైడే రోజు మా అమ్మ ఇచ్చి మా అక్క పెళ్ళికి, నా పెళ్ళికి ముందనమాట చీర జాకెట్టు చూపించింది అమ్మవారికి ఫస్ట్, సంతోషమాతకి. ఇంక ఈసారి మా అన్నయ్య పెళ్ళికి ఏం చేయటంటే ఇంకా తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి వెళ్ళలేదు కదా, ఇంకా నన్ను పంపిస్తుంది అనమాట, చూపించుకొని రమ్మని చెప్పింది. ఇంకా ఆ విధంగా నాకు అమ్మవారి దర్శనం అయితే అయ్యిందండి, లేదంటే నేను అసలు వెళ్ళకపోదునేమో. ఫ్రైడే రోజు మా నాన్న నేను ఇద్దరం కలిసి అయితే గుడికి వెళ్ళామన్నమాట. ఆ గుడి అనేది చూపిస్తాను మీకు లాస్ట్లో, అంటే వచ్చే ముందు కొంచెం తీసాను అనమాట, వీడియో ఎక్కువ తీయలేదు. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కదా, ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని అలా ఉండిపోయాను అనమాట. ఇంక మళ్ళీ ఎప్పటికి వెళ్తానో ఏంటో అని అలా ఇంకా అమ్మవారిని చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకా అందుకనే కొంచెం వీడియో తీసానండి, ఎక్కువ తీయలేదనమాట. మీకు కూడా చూపించాలని చెప్పేసి సంతోషమాత గుడి. అక్కడైతే ఈ శ్రావణ మాసంలో 3వ వారము ఉద్యాపన చేస్తారండి సంతోషమాత గుడిలోన. ఇంకా 2వ వారం మనకి వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, ఇంకప్పుడు చేయరనమాట. 3వ వారం అయితే ఉద్యాపన చేస్తారు. 16 వారాలు కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఉద్యాపన ఉంటుంది అనమాట. అంటే సంవత్సరానికి 2 టైమ్స్ చేస్తారు అనుకుంటాను, అప్పట్లో అలాగే చేసేవారు, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. కానీ శ్రావణ మాసం మాత్రం 3వ వారం కంపల్సరీగా ఉద్యాపన అయితే ఉంటుందండి ఆ గుడిలోన. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పూజలు చేస్తుంటే నేను చేసిన పూజలన్నీ నాకు గుర్తొచ్చాయండి. అది మా అమ్మ బట్టే అనమాట. మాకు అస్సలు సంతోషమాత పూజల గురించే తెలియదు. మా చిన్నప్పుడు మా అమ్మ సంతోషమాత పూజలు చేసేది, ఇంకా మధ్యలో మానేసిందనమాట హెల్త్ బాగాలేక, ఇంకా కంటిన్యూ చేయలేదు. తర్వాత మా అక్క పెళ్ళి ముందు మా అక్క చేత చేయించింది ఉద్యాపన గట్ట అన్నీను. తర్వాత మా అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను నా చేత చేయించిందండి. ఇప్పటికీ మేమిద్దరము కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అంటే ఉద్యాపన చేయలేదు కానీ ఇంకా పులుపు తినకన్నా ఆ సంతోషమాతకి పూజ చేసుకుంటూ ఉంటున్నాము. ఉద్యాపన చేయాలంటే 16 వారాలు పూజ చేయాలండి, కుంకుమ పూజ చేసి అప్పుడు ఉద్యాపన చేయాలన్నమాట. చాలా నిష్టగా ఉండాలి అమ్మవారి పూజ చేసినప్పుడు. కానీ మేమేంటంటే ఇంకా అమ్మవారికే, ఇంకా మా మంచి కోసమే చేసింది కదా మా అమ్మ, ఇంకా మాకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి మేము అలాగ కంటిన్యూ చేస్తున్నాం అనమాట, వదలట్లేదు. మామూలుగా పూజ చేసుకుంటున్నాం, అమ్మవారిని ప్రతి శుక్రవారం కూడా తలుచుకుంటున్నాము. మా పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడు మంచికే కదా, తల్లిదండ్రులు చెప్పింది గట్టను.
వాళ్ళు చెప్పింది మనం చేస్తూ ఉంటే మన పిల్లలకు కూడా మంచి జరుగుతుందండి. ఎప్పుడు తల్లిదండ్రులు చెప్పింది చెడుగా తీసుకోవద్దు, మంచిగా తీసుకొని వాళ్ళు చెప్పింది చేస్తేనే మనకి మంచి జరుగుతుందన్నమాట. మేము కూడా అదే కంటిన్యూ అవుతున్నాం. మా అక్క నేను ఇప్పుడు కూడాను పులుపు తీసుకోవట్లేదు అసలు. ఆ సంతోషమాతని తలుచుకుంటూ ప్రతి శుక్రవారం కూడా పూజ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఆ రోజు గుడికి వెళ్ళాను కదా, ఫ్రైడే రోజు, ఆ రోజు కూడా ఉపవాసం ఉండిపోయానండి మధ్యాహ్నం వరకు. అమ్మవారి గుడికి వెళ్తున్నానని చెప్పేసి అసలు వాటర్ కూడా తీసుకోలేదన్నమాట. మధ్యాహ్నం వరకు తినలేదు, ఒంటిపూట ఉపవాసం అయితే చేశాను ఆ రోజు. ఇంకా అలా అయితే ఆ రోజు సంతోషమాత గుడిలో అమ్మవారి దర్శనం అయితే జరిగిందండి. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ఫస్ట్ పూజ చేసుకున్నాను అనమాట బయటన. ఆ తర్వాత ఇంట్లో చేసుకుంటానండి పూజ. నేను ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకుంటే అది ఫ్రైడే రోజే చేస్తానండి. నాకు ఫ్రైడే అంటే చాలా ఇష్టము. మా ఆయనకి కూడా అదే చెప్తానమాట. ఏ పని స్టార్ట్ చేయాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా సరే ఫ్రైడే రోజే చేయమంటాను. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే మాకు తెలియకుండా ఫ్రైడే రోజే జరుగుతాయండి కొన్ని మంచి పనులు అయితే. ఇంకా ముహూర్తాలు కూడాను, మా పెళ్లి ముహూర్తము, గృహప్రవేశ ముహూర్తం కూడా పంతులు గారు పెట్టిందే అనమాట. అది మా పేరు బలాలు బట్టి ఫ్రైడే రోజే పడ్డాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 2010 నుంచి అలాగా చేసుకొని వస్తున్నాను కదా, అమ్మవారి అనుగ్రహము ఉన్నదని చెప్పేసి గట్టి నమ్మకం అండి నాకైతే. ఇంకా ఎలాగంటే సిమెంటు, ఇసుక ఇవన్నీ కలిపితే ఎంత గట్టిగా అయిపోద్దో అంత గట్టిగా నమ్మకం అండి నాకు అమ్మవారి మీద. ఇంకా అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు నా మీద ఉంటుందని చెప్పేసి నమ్మకము. నాకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఇంకా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది వచ్చినా సరే నా తల్లిదండ్రుల కన్నా ముందు అమ్మవారితోనే చెప్పుకుంటానండి, సంతోష అమ్మవారితోనే. అప్పుడే నాకు ఏంటంటే కొంచెం మనసు బరువు అనేది తగ్గుతుంది అనమాట, ఫ్రీగా ఉంటాను. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు సంతోషమాత పూజ అనే కాదు, ఏది మీకు ఇష్టదైవము, ఏ దైవం అయినా సరే నమ్మకం, గట్టి నమ్మకం ఉండాలండి. మనం పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ చేసుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి చేస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట, నమ్మకం వస్తుంది. చేయకుండా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యలు, అందరికీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటనుకుంటారంటే పూజ చేస్తే అన్నీ తీరిపోతాయి అనుకుంటారు. అందులో కొంత అయినా సరే మనకి ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పేసి పూజ చేస్తామండి. ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎంత డబ్బున్నవాడికైనా సరే సమస్య అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు సుఖంగా ఉంటారు కదా, బాగున్నారు కదా అని చెప్పేసి అనుకోకూడదు. వాళ్ళ సమస్యలు అనేవి వాళ్ళకు ఉంటాయి. అది అలా మనము నమ్మకం బట్టే ఉంటుందండి, దేవుడి మీద నమ్మకం బట్టే ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇది కూడా అంతే అనమాట. మనకి ఉన్న దీంట్లోనే మనం పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి. ఇంక ఇక్కడేంచి అటుకుల పాయసం చేశాను ఆ రోజు నైవేద్యము, శుక్రవారం కదా, నైవేద్యం అయితే అమ్మవారికి చూపించాను అనమాట. నేనైతే లక్ష్మీ పూజ ఇలాగే చేసుకుంటానండి. శ్రావణ మాసంలో పసుపు, కుంకుమ, పువ్వులతోనే పూజ చేసుకుంటాను. ఇంకా మూగజీవులకి అయితే ఫుడ్ పెడతాను అనమాట. అమ్మవారికి, మూగజీవులకి ఫుడ్ పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అండి, లక్ష్మీదేవి అమ్మవారికి. మీరు అది చేశారంటే అమ్మవారి అనుగ్రహం ఇలా కూడా ఉంటుందన్నమాట. ఎక్కువగా మనం ఏంటంటే వ్రతం చేస్తున్నాం కదా, ఎక్కువగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనుకోకూడదు. మనకున్న దీంట్లో చేయాలనుకుంటే ఇంట్రెస్ట్గా చేయొచ్చు అనమాట. అమ్మవారు చేయించుకున్నదంటే మనకి చేసిన పూజ కూడా తెలీదు, అలా చేసుకుంటాము. తర్వాత మనమే అనుకుంటాము, మనమే చేసామా వరలక్ష్మి వ్రతం, ఇంత బాగా చేసామా అని అనుకుంటాము, అలా ఉంటుంది. ఇంక ఇదిగోనండి సంతోషమాత గుడి చూశారు కదా, అమ్మవారిని కూడా చూపించాను. ఇలాగే మేము కూడా అప్పుడు చేసుకునే వాళ్ళం అనమాట కుంకుమ పూజలు. ఇదైతే మరిపాలెం దగ్గరండి ఈ గుడి, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుందండి గుడి దగ్గర అయితే. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు వెళ్ళండి, చాలా బాగా పూజ చేస్తారనమాట. ఇంకా గుడి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా చీర, ఇదేనండి అమ్మవారికి చూపించిన చీర అయితే. ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఫ్రైడే రోజే హైదరాబాద్ నుంచి వచ్చేసారనమాట పెళ్ళికి. ఇంకా పెళ్లి పనులు వెడ్నెస్డే రోజు నుంచే స్టార్ట్ అయ్యాయండి, అలాగ అవుతున్నాయి అన్నమాట పెళ్లి పనులు. ఇంకా చుట్టాలు కూడా వస్తున్నారు. ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం రోజైతే వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.